బ్రేకింగ్ న్యూస్. మాజీ మంత్రి హరీష్ రావును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డి ఇంటికి వెళ్తుండగా హరీష్ రావును పోలీసులు అడ్డుకున్నారు. పోలీసులతో హరీష్ రావు వాగ్వాదానికి దిగారు. పోలీసుల విధులకు ఆటంకం కలిగించారని కౌశిక్ రెడ్డిపై కేసు నమోదైంది. కౌశిక్ రెడ్డిని అరెస్టు చేస్తారని ప్రచారం. కౌశిక్ రెడ్డి ఇంటి దగ్గర భారీగా పోలీసులు. ఇంతకంటే ఎక్కువ చేయకు, తమాషాలు చేయకంటే ఏమన్నావు? ఇంతకంటే ఎక్కువ చేయకు, తమాషా చేయకంటే తమాషా. మాజీ మంత్రి హరీష్ రావును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డి ఇంటికి వెళ్తుండగా హరీష్ రావును పోలీసులు అడ్డుకున్నారు. పోలీసులతో హరీష్ రావు వాగ్వాదానికి దిగారు. అయితే పోలీసుల విధులకు ఆటంకం కలిగించారని కౌశిక్ రెడ్డిపై కేసు నమోదైంది. కౌశిక్ రెడ్డిని అరెస్టు చేస్తారన్న సమాచారంతో ఆయన ఇంటికి వెళ్తున్న హరీష్ రావును పోలీసులు అడ్డుకున్నారు. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా బ్యూరో చీఫ్ రాజు అందిస్తారు. ఎస్ రాజు, మాజీ మంత్రి హరీష్ రావును పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తుంది. ఏంటి దీనికి సంబంధించిన డీటెయిల్స్? హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ఇటీవలి కాలంలో తన ఫోన్ ట్యాపింగ్ చేస్తుంది రాష్ట్ర ప్రభుత్వం అని చెప్పేసి నిన్న బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ లో ఒక ఫిర్యాదు ఇవ్వడానికి స్థానిక పోలీసులు ఫిర్యాదు ఇవ్వాలని చెప్పేసి నిన్న మధ్యాహ్నం కొంతమంది బీఆర్ఎస్ కార్యకర్తలతో కలిసి తను బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ వెళ్ళడం జరిగింది. అయితే అప్పటికే వేరే ఇతర పనుల మీద బయటికి వెళ్తున్నటువంటి ఇన్స్పెక్టర్ ని పట్టుకొని, సిఐని పట్టుకొని ఆపి నిలువరించేటువంటి ప్రయత్నం చేశారు. తన ఫిర్యాదు ఖచ్చితంగా తీసుకోవాలి, తీసుకోకపోతే బాగుండదు అనే పద్ధతిలో ఆయన గట్టిగా మాట్లాడడం జరిగింది. దీంతో ఇన్స్పెక్టర్ తన విధులకు ఆటంకం కలిగించారు. నేను బయటికి వెళ్తున్నాను, వచ్చిన తర్వాత ఫిర్యాదు తీసుకుంటానని చెప్పినప్పటికీ కూడా ఈ సిఐ తన ఫిర్యాదు తీసుకోకుండా పారిపోయాడు. పోలీసులు కేసు తీసుకోవడానికి కూడా వెనక ముందు ఆడుతున్నారని చెప్పేసి నోటికి ఇష్టానుసారంగా వ్యాఖ్యలు చేయడం జరిగింది. సో ఈ నేపథ్యంలో పాడి కౌశిక్ రెడ్డికి స్థానిక సిఐకి ఇద్దరికి కూడా వాగ్వివాదం జరిగింది. సో సాయంత్రం కల్లా అది అక్కడికి సద్దుమణిగింది అనుకున్న నేపథ్యంలో సాయంత్రం కల్లా సిఐ తన విధులకు పాడి కౌశిక్ రెడ్డి ఆటంకం కల్పించారు, తన ఇతర పనుల మీద అర్జెంట్ గా వెళ్తుంటే కావాలని అడ్డుకున్నాడు అనేటువంటి కారణంతో ఆయన పైన కేసు నమోదు చేయడం జరిగింది. కేసు నమోదు చేసిన నేపథ్యంలో ఈ రోజు ఉదయం ఆయన ఇంటికి వెళ్లి పోలీసులు ఆయన అదుపులో తీసుకున్నటువంటి ప్రయత్నం బొటానికల్ గార్డెన్ దగ్గర ఉన్నటువంటి ఆయన పొలమే విల్లాస్ కు వెళ్లడం జరిగింది. ఇది తెలుసుకున్నటువంటి మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు తన నివాసం నుంచి ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ లో ఉన్నట్టు తన నివాసం నుంచి పాడి కౌశిక్ రెడ్డి ఇంటికి వెళ్లేటువంటి ప్రయత్నం చేశారు. సో పాడి కౌశిక్ రెడ్డికి సంఘీభావంగానో మద్దతు తెలిపి ఆయనకు ధైర్యం చెప్పేటువంటి ప్రయత్నం చేస్తారని చెప్పేసి హరీష్ రావు బయలుదేరుతా ఉన్నటువంటి క్రమంలో హరీష్ రావును కూడా వాళ్ళ ఇంటి దగ్గరే పోలీసులు నిలువరించడం జరిగింది. అక్కడే అరెస్ట్ చేసి అదుపులోకి తీసుకోవడం జరిగింది. సో ఇది రాజకీయంగా అనేకమైనటువంటి మలుపులు తిరిగే అవకాశం ఉంది కాబట్టి పాడి కౌశిక్ రెడ్డి మీద కేసు, అరెస్టు, అదేవిధంగా ఆయనకు సంఘీభావం తెలిపేందుకు ప్రయత్నిస్తున్నటువంటి హరీష్ రావుని అరెస్ట్ చేయడం అనేది కూడా రాజకీయంగా బీఆర్ఎస్ పార్టీకి ఒక ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి. ఈ రోజు కేటీఆర్ కూడా ఉదయమే కేరళకి బయలుదేరుతున్నారు. అక్కడ కేరళ టైకూన్ లో జరిగేటువంటి సమావేశంలో ఆయన పార్టిసిపేట్ చేయబోతా ఉన్నారు. సో దీనికి సంబంధించి ఇప్పుడు హరీష్ రావు దీనికి సంబంధించినటువంటి అంశాలన్నీ కూడా డీల్ చేయబోతా ఉన్నారు. సో హరీష్ రావు కూడా అరెస్ట్ అయ్యారు కాబట్టి నెక్స్ట్ తదుపరి కార్యాచరణ పార్టీ ఏ రకంగా తీసుకోబోతా ఉంది, అదుపులోకి తీసుకున్నటువంటి హరీష్ రావుని అదేవిధంగా పాడి కౌశిక్ రెడ్డిని విడుదల చేయడానికి పార్టీ ఎటువంటి పిలుపునివ్వబోతున్నారనేది చూడాలి. సునీత రాజు, మరోపక్క చూస్తే ఇప్పుడు ఏదైతే మాజీ మంత్రిని అదుపులోకి తీసుకున్న పోలీసులు దీని గురించి ఏమైనా స్పందించారా? పోలీసులు ఇప్పుడేం స్పందించరు సునీత. వాళ్ళు ఖచ్చితంగా కేసు అయితే నమోదు చేసి పెడతారు. కేసు నమోదు చేసిన తర్వాత జరిగేటువంటి పరిణామాలు, ఎందుకు అరెస్ట్ చేశామనేటువంటి అంశాలు కూడా వాళ్ళు పూర్తిగా కోర్టుకు హాజరుపరుస్తారా లేకుంటే స్టేషన్ బెయిల్ ఇస్తారా అనేది వాళ్ళు నమోదు చేసినటువంటి సెక్షన్లను బట్టి ఆధారపడి ఉంటుంది. కాబట్టి ఇప్పటికిప్పుడు పోలీసులు స్పందించేటువంటి అవకాశం లేదు. ఒకవేళ స్పందించాలన్నా అది పోలీస్ స్టేషన్ వాళ్ళు అదుపులోకి తీసుకెళ్లి కేసు ఫైల్ అయిన తర్వాతనే స్పందిస్తారు. ఇప్పుడు రాజు, ఆల్రెడీ కౌశిక్ రెడ్డి పైన కేసు నమోదైంది కాబట్టి ఇప్పుడు మరోపక్క అటు మాజీ మంత్రి హరీష్ రావు కూడా అదుపులో ఉన్నారు కాబట్టి ఈయన పైన కూడా కేసులు నమోదయ్యే ఛాన్సెస్ ఉన్నాయా? ఖచ్చితంగా కదా. వాళ్ళు ఎందుకంటే ఆయన అరెస్ట్ చేసేందుకు తీసుకుపోతుంటే దాన్ని కూడా పోలీసులు తమ విధులకు హరీష్ రావు అడ్డం కలిగించేటువంటి ప్రయత్నం చేశారు కాబట్టి ముందస్తు అరెస్ట్ చేశామని చెప్పేసి అంటారు. సో కొన్ని నాన్ బెయిలబుల్ కేసులు కూడా ఉండే అవకాశం ఉంటుంది.
కొన్నేమో మామూలు బెయిలబుల్ కేసులు ఉండే అవకాశం ఉంటుంది. సో కాబట్టి హరీష్ రావు పైన బెయిలబుల్ వేస్తారా, నాన్ బెయిలబుల్ వేస్తారా, హరీష్ రావు పైన కూడా గతంలో ఉన్నటువంటి కేసులు ఏమైనా ఉన్నాయా, ఎటువంటి కార్యాచరణ సంబంధించిన దాంట్లో అవన్నీ కూడా క్రోడీకరించి తీసుకునేటువంటి ప్రయత్నం కూడా చేస్తారు. సో మొత్తంగా ఇప్పుడు హరీష్ రావుని అదుపులోకి తీసుకొని ఓన్లీ జస్ట్ బెయిలబుల్ కేసు, స్టేషన్ బెయిల్ కేసులు నమోదు చేస్తారా, లేకుంటే అక్కడ కూడా పోలీసుల విధులకు ఆటంకం కలిగించే ప్రయత్నం చేశాడు హరీష్ రావు కాబట్టి ఆయన కూడా మేము అదుపులోకి తీసుకున్నాం అని చెప్పేసి నాన్ బెయిలబుల్ కేసులు నమోదు చేసే అవకాశం ఉంటుందా అనేది మరి కాసేపట్లో తెలుస్తుంది సునీత. రైట్ రాజు, థ్యాంక్ యూ. ఇంతకంటే ఎక్కువ కానిస్టేబుల్ నన్ను బెదిరిస్తున్నావు. ఇంతకంటే ఎక్కువ చేయకు, తమాషాలు చేయకంటావా నువ్వు కానిస్టేబుల్? నువ్వు నన్ను ఏమన్నావు? ఇంతకంటే ఎక్కువ చేయకు, తమాషా చేయకంటావా? తమాషా కానిస్టేబుల్, ఈ కానిస్టేబుల్ తమాషాలు చేయకంటున్నాను. ఇంతకంటే ఎక్కువ చేయకని కానిస్టేబుల్ నన్ను బెదిరిస్తున్నావు. నువ్వు ఇంతకంటే ఎక్కువ చేయకు, తమాషాలు చేయకంటావా నువ్వు కానిస్టేబుల్? నువ్వు నన్ను ఏమన్నావు? ఇంతకంటే ఎక్కువ చేయకు, తమాషా చేయకంటావా? తమాషా కానిస్టేబుల్, ఈ కానిస్టేబుల్ తమాషాలు చేయకంటున్నాను. ఇంతకంటే ఎక్కువ చేయకని కానిస్టేబుల్ నన్ను బెదిరిస్తున్నావు. నువ్వు ఇంతకంటే ఎక్కువ చేయకు, తమాషాలు చేయకంటావా నువ్వు కానిస్టేబుల్? మాజీ మంత్రి హరీష్ రావును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ లహరి అందిస్తారు. ఎస్ లహరి, ఇక మాజీ మంత్రి హరీష్ రావుని పోలీసులు అదుపులోకి తీసుకున్న తర్వాత పరిస్థితి ఏంటి అక్కడ? సునీత, ప్రస్తుతం అయితే మాజీ మంత్రి హరీష్ రావు అయితే క్రమంగా గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ లో అయితే తరలించినటువంటి పరిస్థితి పూర్తిగా మనం బిజినెస్ లో కూడా చూసుకోవచ్చు. పోలీసులందరూ కూడా ఒక్కసారిగా మంత్రి హరీష్ రావుని పోలీసులు అదుపులోకి తీసుకోవడం జరిగింది. ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ఇంటి దగ్గర కూడా భారీగా పోలీసుల మొహరింపు కూడా ఉన్నటువంటి పరిస్థితి. అయితే మాజీ మంత్రి హరీష్ రావు అయితే ఒక ట్వీట్ చేయడం లేదా ఒక ప్రజాప్రతినిధి ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకైతే ఇటు కాంగ్రెస్ ప్రభుత్వం వెంటాడుతున్నారు, ఇదే విడ్డూరం చెప్పేసి కూడా ఒక ఫోన్ ట్యాపింగ్ పై ఫిర్యాదు చేయడానికి బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ కు వెళ్ళినటువంటి ఒక ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి తనపై కేసు నమోదు చేయడానికి కూడా తీవ్రంగా ఖండించినటువంటి మాజీ మంత్రి హరీష్ రావు పైన అయితే ప్రస్తుతం పోలీసులు అయితే పోలీస్ స్టేషన్ కి తీసుకెళ్లడం జరిగింది. పూర్తిగా అక్కడ బీఆర్ఎస్ ప్రతినిధులు, రాజకీయ నేతలు అందరూ కూడా ఒక్కసారిగా ఉద్రిక్తత వాతావరణం కూడా నెలకొందని చెప్పుకోవచ్చు సునీత. లహరి, మరోపక్క చూస్తే ఈ అంశం పైన అటు బీఆర్ఎస్ నేతలు ఎవరైనా స్పందించారా? సునీత, ప్రస్తుతం అయితే బీఆర్ఎస్ ప్రతినిధులు అయితే ఒక్కసారిగా అక్కడ ఉండడం తెలిసింది. ఇటు ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ఇంటి దగ్గర కావచ్చు, అక్కడ పూర్తిగా బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ లో కూడా కేసు నమోదవడంతో ఇటు పాడి కౌశిక్ రెడ్డి ఇంటి దగ్గర కూడా పోలీసులు చేరుకోవడం, ఇటు మాజీ మంత్రి హరీష్ రావు కూడా ఆ కేసు నమోదు చేయడానికి వెళ్తే తిరుగు వారిపైనే ఇటు పోలీసులు అరెస్ట్ చేశారని చెప్పేసి కూడా ఒకసారి ఉద్రిక్తత వాతావరణం అయితే నెలకొంది. సో ఇదే విషయం పైన కూడా ఇటు బీఆర్ఎస్ ఎమ్మెల్యే ప్రతినిధులు చాలా మంది కూడా అక్కడికి చేరుకోవడం జరిగింది. అసలు అక్రమంగా ఎలా అరెస్ట్ చేశారని చెప్పేసి కూడా ఒక్కసారిగా పోలీసులకు, ఇటు బీఆర్ఎస్ ప్రతినిధులకు, రాజకీయ నేతలకు అయితే ఒక్కసారిగా అక్కడ తోపులాటతే జరగడం జరిగింది. సో మొత్తం మీద అయితే అక్కడ ఒక తోపులాట జరగడం, అలాగే ఉద్రిక్తత వాతావరణం అయితే నెలకొందని చెప్పుకోవచ్చు. ఇటు కౌశిక్ రెడ్డి తన ఫోన్ ట్యాపింగ్ చేస్తున్నారని కూడా ఆరోపిస్తూ కూడా ఫిర్యాదు చేసేందుకు ఇటు బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ కూడా వెళ్ళిన సమయంలో కూడా ఇటు ఇన్స్పెక్టర్ రాఘవేంద్రతో కూడా ఇటు దురుసుగా ప్రవర్తించిన విషయం కూడా ఉంది. సో పాడి కౌశిక్ రెడ్డితో పాటు ఆయన అనుచరులపై కూడా కేసు
కేసు నమోదు చేసినటువంటి పోలీసులు ఇటు దర్యాప్తు జరుపుతున్నారు. దర్యాప్తులో భాగంగా ఇటు మంత్రి హరీష్ రావుతో పాటు పాడి కౌశిక్ రెడ్డి ఇంటి దగ్గర కూడా వెళ్లి అటు కౌశిక్ రెడ్డిని కూడా అరెస్ట్ చేసే సిచ్యువేషన్ అయితే మనకి ఇక్కడ క్లియర్ గా కనిపిస్తుంది. రైట్ లహరి, థ్యాంక్ యూ. బ్రేకింగ్ న్యూస్. మాజీ మంత్రి హరీష్ రావును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ఇంటికి వెళ్తుండగా హరీష్ రావును పోలీసులు అడ్డుకున్నారు. అయితే పోలీసులతో హరీష్ రావు వాగ్వాదానికి దిగారు. పోలీసుల విధులకు ఆటంకం కలిగించారని కౌశిక్ రెడ్డిపై కేసు నమోదైంది. కౌశిక్ రెడ్డిని అరెస్ట్ చేస్తారన్న సమాచారంతో ఆయన ఇంటికి వెళ్తున్న హరీష్ రావును పోలీసులు అడ్డుకున్నారు. అటు కౌశిక్ రెడ్డి ఇంటి వద్ద పోలీసులు భారీగా మోహరించారు. ఇక మాజీ మంత్రి హరీష్ రావును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా స్పెషల్ కరెస్పాండెంట్ సునీల్ అందిస్తారు. సునీల్, ఇక మాజీ మంత్రి హరీష్ రావును పోలీసులు అదుపులోకి తీసుకున్న తర్వాత పరిస్థితి ఏ రకంగా ఉండబోతుంది అనుకోవచ్చు? కౌశిక్ రెడ్డి నివాసం వచ్చినటువంటి మాజీ మంత్రి హరీష్ రావుని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బలవంతంగా ఆయన్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ క్రమంలో పోలీసులకు హరీష్ రావుకు మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. ఇక అక్కడే ఉన్నటువంటి ఒక పోలీస్ కానిస్టేబుల్ పై కూడా హరీష్ రావు చాలా సీరియస్ అయ్యారు. ఆయనపై ఇటు మాటలతో ఆయన చాలా సీరియస్ గా రియాక్ట్ అయ్యారని చెప్పుకోవచ్చు. తనను బలవంతంగా పోలీసులు అదుపులోకి తీసుకోవడానికి కూడా హరీష్ రావు ఇటు ఖండిస్తా ఉన్నారు. ఇక హరీష్ రావుని కౌశిక్ రెడ్డి నివాసం నుంచి తరలించే క్రమంలో బీఆర్ఎస్ శ్రేణులు పోలీసుల వాహనాన్ని కూడా అడ్డు తగిలారు. మహబూబాద్ మాజీ ఎమ్మెల్యే శంకర్ నాయక్ తో పాటు మరికొంతమంది బీఆర్ఎస్ నేతలు హరీష్ రావు తరలిస్తున్నటువంటి వాహనాన్ని అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఆ క్రమంలో పోలీసులకు బీఆర్ఎస్ శ్రేణులకు మధ్య తీవ్ర వాగ్వాదం చూపులాట చోటు చేస్తుంది. ఇటుకేలకు పోలీసులు వాళ్ళందరినీ పక్కకు చూసేసి హరీష్ రావు అక్కడి నుంచి అయితే తరలించారు. ప్రస్తుతం హరీష్ రావుని గచ్చిపోలి పోలీస్ స్టేషన్ కు తరలిస్తున్నట్టు తెలుస్తా ఉంది. మరి కాసేపట్లో కౌశిక్ రెడ్డిని కూడా అరెస్ట్ చేసే అవకాశాలు అయితే కనిపిస్తా ఉన్నాయి. నిన్న బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇవ్వడానికి వెళ్లి అక్కడ సిఐ పై ఆయన చాలా దురుసుగా ప్రవర్తించారు, ఆయన విధులకు ఆటంకం కలిగించారు అని చెప్పేసి పోలీసులు కేసు నమోదు చేశారు. ఆ మేరకు ఈ ఉదయం కౌశిక్ రెడ్డి నివాసానికి పోలీసులు చేరుకున్నారు. ఈ క్రమంలో అక్కడ తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులు తలెత్తాయని చెప్పాలి. హరీష్ ఇటు కౌశిక్ రెడ్డి నివాసానికి పోలీసులు చేరుకున్న విషయం తెలుసుకున్నటువంటి హరీష్ రావు అక్కడికి వెళ్లారు. ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేశారు. కానీ ఆయనతో మాట్లాడే నీయకుండానే పోలీసులు హరీష్ రావుని అదుపులోకి తీసుకున్నారని చెప్పాలి.
ఇక హరీష్ రావు వాహనం దిగి ఆయన ఇంటికి కౌశిక్ రెడ్డి నివాసంలోకి వెళ్తున్న క్రమంలోనే పోలీసులు బలవంతంగా ఆయన అదుపులోకి తీసుకునే ప్రయత్నాలు చేశారు. ఈ క్రమంలో పోలీసులకు హరీష్ రావుకు మధ్య తీవ్ర వాగ్వాదం నెలకొంది. కానిస్టేబుల్ పై హరీష్ రావు చాలా సీరియస్ అయ్యారు. ఆ తర్వాత పెద్ద ఎత్తున పోలీసులు అక్కడికి చేరుకొని హరీష్ రావుని బలవంతంగా ఇటు పోలీసు వాహనంలో గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ కి అయితే తరలిస్తున్నటువంటి పరిస్థితి. ఇక కౌశిక్ రెడ్డి నివాసం వద్దకు బీఆర్ఎస్ శ్రేణులు పెద్ద ఎత్తున చేరుకుంటున్నారు. ఇటు బీఆర్ఎస్ సిటీకి సంబంధించి గ్రేటర్ హైదరాబాద్ కి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు కూడా వచ్చే అవకాశం ఉన్నట్టు తెలుస్తా ఉంది. ఇక కౌశిక్ రెడ్డి నివాసానికి పెద్ద ఎత్తున బీఆర్ఎస్ శ్రేణులు వస్తారని చెప్పేసి తెలుస్తున్నటువంటి పోలీసులు ఇక కొండాపూర్ ను తన నివాసం వద్ద భారీగా మోహరించారు. ఆయన నిన్న ఇటు పోలీసులకు సంబంధించి అంటే జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్ లో చేసినటువంటి హడావుడి కావచ్చు, హంగామాకు సంబంధించి ఆయన పోలీసులతో ప్రవర్తించినటువంటి తీరుపై పోలీసులు కేసు నమోదు చేసినట్టుగా తెలుస్తుంది. ఆ మేరకు ఆయన ఈ రోజు అదుపులోకి తీసుకోవాలని చెప్పేసి పోలీసులు అనుకున్నారు. ఆయన నివాసానికి కూడా చేరుకున్నారు. ఆయన నివాసానికి చేరుకున్నటువంటి విషయం తెలిసిన బీఆర్ఎస్ టీంలు అయితే కొండాపూర్ కి పెద్ద ఎత్తున చేరుకుంటున్నాయి. గతంలో కూడా బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి నివాసం వద్ద గతంలో కూడా ఇటు షేర్లింగంపల్లి ఎమ్మెల్యే సంబంధించి చేసినటువంటి కామెంట్స్ పై గతంలో కూడా ఉద్రిక్తత పరిస్థితులు చోటు చేసుకున్నాయి చెప్పాలి. కౌశిక్ రెడ్డి నివాసం వద్ద ఇటువంటి పరిస్థితులు చోటు చేసుకోవడం ఇది రెండోసారి ఈ మధ్య కాలంలో. గతంలో కూడా పెద్ద ఎత్తున ఉద్రిక్తత తలెత్తడంతో పోలీసులు అక్కడికి చేరుకున్నారు. కౌశిక్ రెడ్డితో పాటు అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా అదుపు చేసే ప్రయత్నం చేశారు. ఈ రోజు కూడా అటువంటి పరిస్థితి తలెత్తింది. ఈ మధ్య కాలంలో తరచుగా కౌశిక్ రెడ్డి వివాదాలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా మారుతున్నారు. ఆయన సొంత నియోజకవర్గంలో పోలీసులపై కూడా ఇదే విధంగా ప్రవర్తించారని చెప్పేసి ఆరోపణలు ఉన్నాయి. నిన్న జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్ కి వెళ్లిన సందర్భంలో కూడా సిఐపై ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు కావచ్చు, అక్కడ ఉన్నటువంటి పోలీసులతో ప్రవర్తించినటువంటి వ్యవహారం పైనే పోలీసులు ప్రధానంగా దృష్టి సారించి కేసు నమోదు చేశారు. ఆ మేరకే కాసేపట్లో ఇటు కౌశిక్ రెడ్డిని కూడా అదుపులోకి తీసుకునే అవకాశం ఉంది. ప్రస్తుతం ఆయన ఇంట్లో కూడా సోదాలు అయితే నిర్వహిస్తా ఉన్నారు. ఆ సోదాలను కూడా కౌశిక్ రెడ్డి ఎక్కడికక్కడ అడ్డుకుంటున్నటువంటి పరిస్థితి. తన బెడ్రూమ్ లోకి ఎందుకు వస్తున్నారు, ఎందుకు సోదాలు చేస్తున్నారని చెప్పేసి కూడా కౌశిక్ రెడ్డి పోలీసులు అయితే ప్రశ్నిస్తున్నారు. సునీల్, మరోపక్క చూస్తే కూడా అటు కౌశిక్ రెడ్డిని కూడా అరెస్ట్ చేసినట్టు తెలుస్తుంది. ఏంటి? నిన్న ఆయన బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్ లో సిఐపై వ్యవహరించినటువంటి తీర్పై పోలీసులు అయితే కేసు నమోదు చేశారు. ఆ మేరకే కౌశిక్ రెడ్డిని అదుపులోకి తీసుకునే ప్రయత్నం చేశారు. ఈ రోజు పెద్ద ఎత్తున ఆయన ఇంటికి చేరుకుని అదుపులోకి తీసుకున్నటువంటి క్రమంలోనే ఉద్రిక్తత పరిస్థితులు తలెత్తాయని చెప్పేసి చెప్పుకోవచ్చు. కాసేపటి క్రితమే హరీష్ రావుని అదుపులోకి తీసుకుని అరెస్ట్ చేసినటువంటి పోలీసులు కౌశిక్ రెడ్డిని కూడా అదుపులోకి తీసుకున్నారు. ఆయన్ని కూడా అరెస్ట్ చేసి ఇటు గచ్చిబౌలి పిఎస్ తరలించే అవకాశాలు అయితే కనిపిస్తా ఉన్నాయి. ఇటు ఎమ్మెల్యేలు ఇద్దరు, ఇటు హరీష్ రావు కావచ్చు, కౌశిక్ రెడ్డి అరెస్ట్ బీఆర్ఎస్ నేతలు కూడా పెద్ద ఎత్తున ఇటు కొండాపూర్ కు తరలి వస్తున్నారు. వాళ్ళందరినీ కూడా పోలీసులు అయితే అడ్డుకుంటున్నటువంటి పరిస్థితి. ఇటు ఎమ్మెల్యేలు కూడా మరికొంతమంది ఇటువైపు వస్తారన్న సమాచారంతో పోలీసులు కూడా పెద్ద ఎత్తున కొండాపూర్ కౌశిక్ రెడ్డి నివాసానికి అయితే రప్పించే ప్రయత్నం చేస్తున్నారు. ప్రస్తుతం కౌశిక్ రెడ్డిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకుని ఇటు గచ్చిబౌలి పిఎస్ కి తరలిస్తున్నారు. రైట్ సునీల్, థ్యాంక్ యూ. నువ్వు లేకపోతే కానీ ఉన్నావు, నువ్వు లేకపోతే కాదు. మీరున్నారు, నేను వచ్చాను పోడేది రూల్ చూపించాలా? అరే 5 నిమిషాలు ఏసీపీ పోతాడు, వచ్చినాక రూల్ కాపీ. ఎమ్మెల్యే వస్తే ఇట్ ఇస్ యువర్ డ్యూటీ టు రిసీవ్ హిమ్ అండ్ రిస్ట్రిక్ట్ ప్రాపర్లీ. This is, I am talking about the act. This is the act of assembly. If MLA is coming to assembly. Excuse me, SA గారు. Excuse me. నువ్వు లేకపోతే కానీ ఉన్నావు, నువ్వు లేకపోతే కాదు. మీరున్నారు, నేను వచ్చాను పోడేది రూల్ చూపించాలా? అరే 5 నిమిషాలు ఏసీపీ పోతాడు,
రూల్ కాపీ ఎమ్మెల్యే వస్తే ఇట్ ఇస్ యువర్ డ్యూటీ టు రిసీవ్ హిమ్ అండ్ రిస్ట్రిక్ట్ ప్రాపర్లీ. దిస్ ఇస్ ఐఎమ్ టాకింగ్ అబౌట్ ద హెడ్. This is the act of assembly. If MLA is coming to assembly, excuse me, SC garu, excuse me, నువ్వు లేకపోతే కానీ నువ్వు ఉన్నావు, నువ్వు లేకపోతే కాదు, మీరున్నారు, నేను వచ్చాక పోడేది. ఇక మాజీ మంత్రి హరీష్ రావును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ఇంటికి వెళ్తుండగా హరీష్ రావును పోలీసులు అడ్డుకున్నారు. పోలీసులతో హరీష్ రావు వాగ్వాదానికి దిగారు. పోలీసుల వీధులకు ఆటంకం కలిగించారని కౌశిక్ రెడ్డిపై కేసు నమోదైంది. ఇక కౌశిక్ రెడ్డిని అరెస్ట్ చేస్తారన్న సమాచారంతో ఆయన ఇంటికి వెళ్తున్న హరీష్ రావును పోలీసులు అడ్డుకున్నారు. అటు కౌశిక్ రెడ్డి ఇంటి వద్ద కూడా పోలీసులు భారీగా మోహరించారు. మరోపక్క మనకు తాజా అప్డేట్స్, దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీకాంత్ అందిస్తారు. శ్రీకాంత్, దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? మరోపక్క కౌశిక్ రెడ్డిని కూడా అరెస్ట్ చేశారంటూ కూడా ఒక రకంగా సమాచారం అందుతుంది. ఏంటి దీనికి సంబంధించిన డీటెయిల్స్? సునీత, గుడ్ మార్నింగ్. హుజరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి నివాసానికి ఇప్పటికే చేరుకుంటున్నారు మాజీ మంత్రి హరీష్ రావు. కూడా అక్కడికి చేరుకుంటున్నటువంటి క్రమంలో అటు కౌశిక్ రెడ్డిని హౌస్ అరెస్ట్ చేయడం, ఇటు హరీష్ రావును అరెస్ట్ చేయడం సంచలనంగా మారింది. కౌశిక్ రెడ్డి ఇంటికి వెళ్తున్నటువంటి అటు జగదీష్ రెడ్డిని, అట్లాగే బీఆర్ఎస్ నాయకులు రాకేష్ రెడ్డిని కూడా అరెస్ట్ చేసి ఇప్పుడు ప్రస్తుతానికి రాయదుర్గం పోలీస్ స్టేషన్ కు తరలించారు. మరోవైపు హరీష్ రావును ఆ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కౌశిక్ రెడ్డి ఇంటికి వెళ్తున్నటువంటి క్రమంలో హరీష్ రావును పోలీసులు అడ్డుకున్నారు. పోలీసులతో ఒక వాగ్వాదం కూడా జరిగింది. అంటే వాళ్ళ విధులకు ఆటంకం కలిగించారు అంటూ కూడా కౌశిక్ రెడ్డి పైన ఒక కేసు నమోదు చేయడం జరిగింది. ఏదైతే తనకు సంబంధించి తన ఫోన్ ని ట్రాక్ చేస్తున్నారు అన్నటువంటి ఉద్దేశంతో కౌశిక్ రెడ్డి పిఎస్ కి వెళ్లి కంప్లైంట్ చేసినటువంటి క్రమంలో ఆయన అంటే పోలీస్ స్టేషన్ కి వెళ్ళినటువంటి క్రమంలో ఆ కేసు నమోదు చేయడానికి కూడా వాళ్ళు ఖండిస్తున్నామన్నారు. అంటే అక్కడ వాళ్ళు తీసుకోవడానికి కూడా ఒక ముందుకు అడుగు వేయలేదు పోలీసు వాళ్ళ. తర్వాత గొడవ పడి తాను ఒక ప్రజాప్రతినిధి ఇచ్చినటువంటి ఫిర్యాదుని తీసుకునేందుకు వెనకాడతారా, మళ్ళీ ఉల్టా కేసు తనపైన బనాయిస్తారా అంటూ కూడా కౌశిక్ రెడ్డి ఫైర్ కావడం జరిగింది. అసలు ఇదెక్కడి న్యాయం, ఇదెక్కడి విడ్డూరం, ఇది ప్రజాస్వామ్యం అంటూ కూడా కౌశిక్ రెడ్డి ప్రశ్నించడం జరిగింది. సో రేవంత్ రెడ్డి పాలన మార్పు ఇదేనా అంటూ కూడా కౌశిక్ రెడ్డి కొన్ని కామెంట్ చేయడం జరిగింది. సో రాజ్యాంగాన్ని కాపాడదామంటూ రాహుల్ గాంధీ రాజ్యాంగం చేతిలో పట్టుకుని తిరుగుతాడు, బట్ సీఎం రేవంత్ రెడ్డి మాత్రం తెలంగాణలో అడుగడుగున రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తున్నారంటూ కూడా కౌశిక్ రెడ్డి ఫైర్ కావడం జరిగింది. సో ప్రజల తరపున పోరాటం చేస్తున్నటువంటి బీఆర్ఎస్ నాయకుల పైన కేసులు పెడితే బెదిరేది లేదంటూ కూడా ఇప్పటికే ఆయన ఒక స్టేట్మెంట్ చేయడం జరిగింది. సో ఏదేమైనా ప్రజాక్షేత్రంలో ఉంటాం, నిలదీస్తాం అంటూ చెప్తున్నటువంటి క్రమంలోనే హరీష్ రావు ఈ ట్వీట్ చేయడం జరిగింది. సో కౌశిక్ రెడ్డి ఇచ్చేటువంటి ఏదైతే ఫిర్యాదు ఉందో దాన్ని తీసుకోవడానికి వచ్చేటువంటి అభ్యంతరం ఏమిటి అంటూ కూడా చేయడం జరిగింది. మరోవైపు నిన్న ఏది కౌశిక్ రెడ్డి వెళ్లేసరికి ఏసీపీ అక్కడి నుంచి వెళ్లిపోవడం కూడా కొంత తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ అనుచరులతో కూడా కలిసి స్టేషన్ లో కొంత హంగామా చేయడం జరిగింది కౌశిక్ రెడ్డి. సో దీంతో తమ విధులకు భంగం కలిగిస్తున్నారంటూ కూడా పాడి కౌశిక్ రెడ్డి పైన పోలీసులు కేసు నమోదు చేశారు. సో ఈ క్రమంలోనే కౌశిక్ రెడ్డి కేసు నమోదు చేయడం మీద మాజీ మంత్రి హరీష్ రావు తన ట్విట్టర్ అకౌంట్ లో కూడా కొన్ని కామెంట్ చేయడం జరిగింది. ఒక కంప్లైంట్ చేయడానికి ఒక ప్రజాప్రతినిధి పిఎస్ కి వెళ్తే పిఎస్ లో కేసు తీసుకోవడం మర్చిపోయి మళ్ళీ తనపైనే ఉల్టా కేసులు బనాయిస్తారంటూ కూడా హరీష్ రావు ఫైర్ అవ్వడం జరిగింది. సో ఇట్లా నేపథ్యంలో అటు కౌశిక్ రెడ్డి ఇంటికి వెళ్తున్నటువంటి క్రమంలో హరీష్ రావును పోలీసులు అరెస్ట్ చేయడం జరిగింది. పోలీసులు అదుపులోకి తీసుకున్నారు ప్రస్తుతానికి హరీష్ రావును. సో ఇది కొంచెం అంటే తీవ్ర ఉత్కంఠమైనటువంటి వాతావరణం మాత్రం పొలిటికల్ గా కనిపిస్తోంది. రైట్ శ్రీకాంత్. అరే 5 నిమిషాలు ఏసీపీ పోతాడు, వచ్చినాక అరే 5 నిమిషాలు ఏసీపీ పోతాడు, వచ్చినాక రూల్ కాపీ ఎమ్మెల్యే వస్తే ఇట్ ఇస్ యువర్ డ్యూటీ టు రిసీవ్ హిమ్ అండ్ రిస్ట్రిక్ట్ ప్రాపర్లీ. దిస్ ఇస్ ఐఎమ్ టాకింగ్ అబౌట్ ద హెడ్. This is the act of assembly. If MLA is coming to assembly, excuse me, SC garu, excuse me, నువ్వు లేకపోతే కానీ నువ్వు ఉన్నావు, నువ్వు లేకపోతే కాదు, మీరున్నారు, నేను వచ్చాక పోడేది. రూల్ చూపించాలా? హైదరాబాద్ లో రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది. బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిని పోలీసులు అరెస్టు చేశారు. బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ లో నిన్న ఎస్ఐ విధులకు ఆటంకం కలిగించి ఆయన్ను బెదిరించారని ఆరోపణలపై కౌశిక్ రెడ్డిపై కేసు నమోదైంది. ఈ కేసులో ఆయనను అరెస్టు చేశారు. ఈ ఉదయం కౌశిక్ రెడ్డికి
ఇంటికి భారీగా పోలీసులు రావడంతో బీఆర్ఎస్ నేతలు శ్రేణులు కౌశిక్ రెడ్డి ఇంటికి క్యూ కట్టారు. కౌశిక్ రెడ్డి ఇంటికి వస్తున్న మాజీ మంత్రి హరీష్ రావును కొందరు బీఆర్ఎస్ నేతలను పోలీసులు మధ్యలోనే ఆపేశారు. హరీష్ రావును అదుపులోకి తీసుకున్నారు. అటు ఈ హడావిడి మధ్య కౌశిక్ రెడ్డిని పోలీసులు అరెస్టు చేశారు. కౌశిక్ రెడ్డికి మద్దతుగా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మాజీ ఎమ్మెల్యేలు పెద్ద సంఖ్యలో వచ్చారు. కౌశిక్ రెడ్డి ఇంట్లోకి ఎవరిని వెళ్లనివ్వకుండా పోలీసులు గేట్లు వేసేయడంతో నేతలు గేట్లు, గోడలు దూకి లోపలికి వెళ్లిపోయారు. ఎమ్మెల్సీ షంబీపూర్ రాజు గేటు దూకి లోపలికి వెళ్లడం వీడియోలో చిక్కింది. ఇక ప్రస్తుతం కౌశిక్ రెడ్డి ఇంటి వద్ద ఉద్రిక్తత నెలకొంది. బీఆర్ఎస్ శ్రేణులు, పోలీసుల మధ్య వాగ్వాదం, తోపులాట జరుగుతుంది. నువ్వు లేకపోతే కాదు, మీరున్నారు, నేను వచ్చాక పోడేది రూల్ చూపించాలా? చెప్పి ఇక హైదరాబాద్ లో రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది. ఇక మాజీ మంత్రి హరీష్ రావుని అరెస్ట్ చేసిన కాసేపట్లోనే అటు కౌశిక్ రెడ్డిని కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా బ్యూరో చీఫ్ రాజు అందిస్తారు. రాజు, ఇప్పుడు కౌశిక్ రెడ్డిని కూడా అరెస్ట్ చేసినట్లు తెలుస్తుంది. మరోపక్క కౌశిక్ రెడ్డి ఇంటి ముందు కూడా హడావిడి ఎక్కువగానే కనిపిస్తుంది. ఏంటి దీనికి సంబంధించిన డీటెయిల్స్? సునీత, మొత్తానికి హరీష్ రావుకు సంబంధించిన పాడి కౌశిక్ రెడ్డికి సంబంధించిన ఎపిసోడ్ క్షణక్షణం ఉద్రిక్తంగా మారుతున్నటువంటి పరిస్థితి ఉంది. బొటానికల్ గార్డెన్ దగ్గర ఉన్నటువంటి పాడి కౌశిక్ రెడ్డి ఇంటికి వెళ్తున్నటువంటి హరీష్ రావుని పోలీసులు అరెస్ట్ చేసి అదుపులోకి తీసుకోవడం జరిగింది. మరోవైపు కొత్త ప్రభాకర్ రెడ్డి, మాజీ ఎంపీ, దుబ్బాక ఎమ్మెల్యే, ఆయనతో పాటు మేడ్చల్ జిల్లా అధ్యక్షుడు ఉన్నటువంటి షంబీపూర్ రాజు, ఇద్దరు ఎమ్మెల్సీలు కూడా పాడి కౌశిక్ రెడ్డి ఇంటికి రావడం జరిగింది. అక్కడికి వచ్చి పాడి కౌశిక్ రెడ్డిని కలిసేందుకు అవకాశం ఇవ్వాలని చెప్పేసి ఆయన ఇంటి ముందు ఉన్నటువంటి గేటు దూకి లోపలికి వెళ్ళినటువంటి పరిస్థితి. దీంతో ఇప్పటికే భారీగా చేరుకుంటున్న కార్యకర్తల తో ఇళ్లంతా కూడా నిండిపోయినటువంటి పరిస్థితి. ఆ ప్రాంతం అంతా కూడా కాస్త ఉద్రిక్తంగా అటు పోలీసులు వర్సెస్ బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు అన్నట్టుగా తయారైంది. కొండాపూర్ లో ఉన్నటువంటి కౌశిక్ రెడ్డి ఇంటికి వస్తున్నటువంటి హరీష్ రావుని అరెస్ట్ చేసి తీసుకుపోతున్నటువంటి క్రమంలో అక్కడ ఉన్నటువంటి బీఆర్ఎస్ శ్రేణులంతా కూడా ఆయన అడ్డుకోవడం జరిగింది. సో మొత్తంగా ఆ ప్రాంతం అంతా కూడా కాస్త ఎట్టి పరిస్థితుల్లోనూ ఎవరిని కూడా లోపలికి అనుమతించేది లేదు, ఆ పాడి కౌశిక్ కల్పించేది లేదు అని చెప్పేసి కూడా చెప్తా ఉన్నారు. నిన్న బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ లో జరిగినటువంటి ఏదైతే వివాదం ఉందో ఆ వివాదానికి సంబంధించి పోలీసుల విధులకు ఆటంకం కల్పించాడు పాడి కౌశిక్ రెడ్డి, ఖచ్చితంగా అదుపులోకి తీసుకుంటామని చెప్పేసి పోలీసులు ఇప్పటికే స్పష్టం చేస్తా ఉన్నారు. సో తమ కార్యకర్తల్ని, తమ ఎమ్మెల్యేలని, తమ ప్రజాప్రతినిధులందరినీ కూడా ఉద్దేశపూర్వకంగా రాష్ట్ర ప్రభుత్వం కక్షపూర్త చర్యలకు పాల్పడుతుందని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీ ఇప్పటికే ఆరోపించింది. నిన్న కేటీఆర్ కూడా ఇదే అంశాన్ని కూడా ప్రస్తావించడం జరిగింది. చెప్పినటువంటి కొద్ది గంటల్లోనే ఈ సంఘటనలు కూడా నెలకొంటున్నటువంటి పరిస్థితి. సో మొత్తంగా వీళ్ళందరినీ కూడా అరెస్ట్ చేసినటువంటి హరీష్ రావును వీళ్ళందరూ కూడా గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ కి వాళ్ళు తరలించడం జరిగింది. ఇంకా కార్యకర్తలు కూడా వచ్చే అవకాశం ఉంది, భారీగా నాయకులు కూడా చేరుకునే అవకాశం ఉంది. కాబట్టి వాళ్ళని అదుపులోకి తీసుకోవడానికి, కౌశిక్ రెడ్డిని కలవకుండా ఉండడానికి కావాల్సిన ఏర్పాట్లను కూడా పోలీసులు చేస్తా ఉన్నారు. సో గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ చేరుకున్నట్టు హరీష్ రావును కలిసేందుకు పార్టీ సీనియర్ నాయకులు, అదేవిధంగా భారీగా అభిమానులు కూడా అక్కడికి వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. సో ఆ గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ పరిసర ప్రాంతాలు, అదేవిధంగా పాడి కౌశిక్ రెడ్డి ఇల్లు ఉన్నటువంటి ప్రాంతాలు ఏవైతున్నాయో అవన్నీ కూడా పోలీసు బందోబస్తు నిండుకున్నటువంటి పరిస్థితి సునీత.